ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24 అధ్యాయము 29 నుంచి 31 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రెండవ రాకడ గురించి శిష్యులకు చెప్తా ఉన్నారు. ఆ సూచనల గురించి ప్రభు చెప్తా ఉన్నారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కానీ అంతం వెంటనే రాదు. గొప్ప మార్పులు సమాజంలో జరుగుతూ ఉంటాయి. కరువులు, భూకంపాలు అవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. నా యందు విశ్వాసం ఉంచి వారు బహుశ్రమలు అనుభవిస్తారు. కొంతమంది మరణానికి అప్పచెప్పబడతారు. ప్రేమ చల్లారుతుంది అని ప్రభువు రెండవ రాకడ గురించి, ఆ సూచనల గురించి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ మత్తయి సువార్త 24 అధ్యాయం 29 నుంచి 31 వచనంలో, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముకుంటుంది, చంద్రుడు కాంతినీయడు, ఆకాశమందు నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందు శక్తులు కూడా కదిలింపబడతాయి. గొప్ప మార్పు జరుగుతుంది. ఆ వెలుతురు మనకు కనబడదు. సూర్యుడు నల్లగైపోతాడు, చంద్రుడు కాంతినివ్వడు కదండి. భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతాయి. అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమందు కనబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. లోకరక్షకుడు, లోకాన్ని రక్షించిన దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చడానికి పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట జనులందరూ కూడా చూస్తారు. భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, మేము ప్రభుని విశ్వసించలేదే, అయ్యో ఈయననే క్రీస్తు అని మేము విశ్వసించలేదే అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అంత్యముగా తీర్పు తీర్చబడుతుంది. ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఆ దూతలు వెళ్ళి వారు ఆకాశముక ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆమేన్. ఎవరండి ఏర్పరచబడిన వారు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో, ఆయన మార్గంలో నడుచుకున్నారు, వారే ఏర్పరచబడిన వారు. వారిని ఆ దూతలన్నీ కూడా పోగు చేస్తాయి. తూర్పు నుంచి పడమట వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు నలుదిక్కుల దేవదూతలు వెళ్తాయి, ఏంజెల్స్ వెళ్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వారందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వస్తాయి. ఏర్పరచబడిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. లోకంలో పాపంలో జీవిస్తూ, సువార్తను తృణీకరించి, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని బిడ్డలను హింసిస్తూ ఈ లోకంలో జీవించిన వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారు. ప్రభు రాకడ త్వరగా రాబోతుంది కదండి. మనం విశ్వసించి సిద్ధపాటు కలిగి ఉండాలి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికే శిక్ష విధింపబడుతుంది. ప్రభు మార్గంలో నడుచుకో, ఆయన నీ హృదయంలో చేర్చుకో, క్రీస్తుకు సాక్షిగా జీవించు.